హలో. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నా పేరు పద్మజ. మనం మనోవిజ్ఞాన్ చదువుకుంటాం. ఫస్ట్ యూనిట్. సో, ఇందులోని ఈరోజు మనోవిజ్ఞాన్ ఏంటి? దాని హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. ఓకే. సో, ఫస్ట్ ఏమిటి అంటే ఇక్కడ పాయింట్స్ వైజ్ డివైడ్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థం అవుతుందని పాయింట్స్ వైజ్ డివైడ్ చేసుకున్నాం. ఓకే. ప్రాచీన జైన్ గ్రంథం. ఓకే. సో, పురాణ జైన గ్రంథంలోని మనోవిజ్ఞాన్ గురించి ఎన్నో వాళ్ళు రీసెర్చ్ చేశారనమాట. సో, ఆ రీసెర్చ్ ఎలాగుంది అంటే మాటాభూమి, కిడ్ భూమి, విమాంస భూమి. ఈ భూమి అంటే మన భూమి స్థలం కాదు, స్టేజెస్. ఓకే. అంటే ఆ ఫిలాసఫర్ ఈ నాలెడ్జ్ మీద, ఎడ్యుకేషన్ మీద రీసెర్చ్ చేసి దానికి ఒక స్టేజెస్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. దానికి మనం ఈ స్టేజెస్ని సోపాన్ అనొచ్చు, భూమి అనొచ్చు. సో, ఇందులోని ఒక్కొక్క దానికి సింపుల్గా చెప్తాను, వినండి. ఫస్ట్ వన్ ఏంటి? మాండా భూమి. అంటే ఫస్ట్ స్టేజ్. మాండా భూమి ఏంటి? బాలకుడు, వాడికి జ్ఞానం తక్కువ ఉంటుంది, మనం ఏం చెప్పినా అస్పష్టత ఉంటుంది. ఓకే. అలాగే సెకండ్ స్టేజ్ ఏంటి? కిడ్ భూమి. కిడ్ భూమి ఏంటి? బాలకుడు ఆడుతూ ఆడుతూ నేర్చుకుంటాడు అనమాట. విమాంస భూమి అంటే ఏంటి? విమాంస స్టేజ్ అనమాట. అందులోని బాలకుడు క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. క్వశ్చన్ అడిగి ఇంకా ఆలోచించడం మొదలు పెడతాడు అనమాట. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు స్టేజెస్నే ఈ భూమి పెట్టాడు. అలాగే ఈ స్టేజ్లోని జుగుత్ భూమిలో ఏం చేస్తాడు? వాడు తన బిహేవియర్ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటాడు. ఓకే. అలాగే షేక్ భూమిలో ఏం చేస్తాడు? ఆడు చదువుకుంటాడు, నెక్స్ట్ ట్రైనింగ్ తీసుకుంటాడు. ఓకే. లాస్ట్లోని పుణ్య భూమిలోని వాడు పూర్తిగా జ్ఞానం, వివేకం, ఇంకా సోషలిజం, బయట వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ నేర్చుకుంటాడు. సో, ఈ జ్ఞానాన్ని వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక స్టేజెస్గా డివైడ్ చేసేసి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టారు. ఈ స్టేజెస్నే మన సోపాన్ లేదా భూమి అంటాం అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ మహాభారత్. ఓకే. మానవ వికాసం, మనుషుల డెవలప్మెంట్ గురించి ఏమని చెప్పాడు? 10 స్టేజెస్ ఇచ్చాడు. ఓకే. 10 అవస్థాన్. అదేంటి? భూప అంటే మనిషి కడుపులో ఉంటాడు కదా, అప్పటి స్టేజ్ నుంచి చెప్తున్నాడు. తర్వాత జన్మ, తర్వాత శైశవ్, బాల్యకాల, లడకపన్, కిషోరావస్థ, కిషోరు, తర్వాత మధ్య, బుడాప అదే ముసలుడైపోవడం, తర్వాత మృత్యు. ఇలాగా 10 స్టేజెస్లో అనమాట చెప్పాడు. ఓకే. नेक्स्ट ఏంటంటున్నాడు? मानव के व्यवहार की समस्याओं से पूर्ण परिचित शिक्षा के द्वारा वे उन व्यवहारिक समस्याओं को हल कर देते. ఎప్పుడు? ప్రాచీన కాలంలోని ఆచార్య అంటే గురువులు. అప్పుడు మానవ బిహేవియర్ మీద వాళ్ళు రీసెర్చ్ చేసి దాని సొల్యూషన్ కూడా వాళ్ళు చక్కగా చేసేసేవారు. ఓకే. సో, ఈ శిక్ష మనోవిజ్ఞానం ముందు నుంచి విడిగా ఏం లేదు, ఆల్రెడీగా అందులోనే ఉంది. కానీ అప్పుడు ఆచార్యులు తెలుసుకొని వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని దానికి సాల్యూషన్ వెంటనే చేసేసుకుండేవారు. ఓకే. సో, ఇదిగో शिक्षा के माध्यम से व्यक्ति का विकास करने में सहायता दी है. ओके. అలాగే శిక్ష మనోవిజ్ఞాన్ के आरंभ में विषय में लेखकों में कुछ मतभेद. శిక్ష మనోవిజ్ఞాన్ ఎడ్యుకేషనల్ సైకాలజీలోని కొంతమంది రైటర్స్లోని వాళ్ళు ఏటేట్ చెప్తున్నారంటే, పాల్సనిక్ ఏమంటున్నాడంటే ఈసా పూర్వ్, ఓకే, 5th సెంచరీలోని యూనానీ ఫిలాసఫర్ ఏమంటున్నారంటే ఇది ఈ ఎడ్యుకేషన్ సైకాలజీ ప్లూటో నుంచి స్టార్ట్ అయింది అని. ఇంకొకసారి ఏమంటున్నాడు? మనోవిజ్ఞాన్ శిక్ష సర్వప్రథమ వ్యవస్థ సిద్ధాంతం ఏక్ సిద్ధాంత ప్లూటో కవిత. ఈ సిద్ధాంతాలన్నింటిలోనే ఒక సిద్ధాంతం ప్లూటోది కూడా ఉన్నది, ఎందుకంటే అతను ముందు మొదలెట్టాడు. తర్వాత ఏమంటున్నారు? ప్లేటో శిష్యు ఉన్నాడు, ఓకే, స్టూడెంట్ అరస్తు నుంచి మొదలెట్టారు అని. సో, ఈ కొటేషన్ చదువుకోండి, కంపల్సరీగా అడుగుతాడు. శిక్ష మనోవిజ్ఞాన్ కా ఆరంభ అరస్తుకే సమస్య మానా జా సక్తా హై. అరస్తు నుంచి స్టార్ట్ అయింది ఎడ్యుకేషనల్ సైకాలజీ అని. కానీ శిక్ష మనోవిజ్ఞాన్కి విద్యానికి యూరోప్ మే, కానీ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? యూరోప్లోని
పెస్టాలజీ, హర్బర్ట్, ప్రాపెల్ వాళ్ళ ద్వారా ఈ శిక్షా మనోవిజ్ఞానం స్టార్ట్ అయింది అనమాట. ओके, वास्तव में इस महान शिक्षा दर्शनम को अपने कार्य की प्रेरणा మెయిన్ వీళ్ళు దీని మీద రీసెర్చ్ చేయడానికి, కార్యం చేయడానికి వీళ్ళకి ఉత్సాహం, ఐడియాలజీ ఎక్కడ నుంచి? రూస్ నుంచి వచ్చింది అనమాట. ఓకే, ఆధునిక యుగంలోని శిక్షిక్ మౌంట్ సెరీ, ఓకే లేడీ అనమాట. మౌంట్ సెరీ చాలా ఎక్కువ దీని మీద రీసెర్చ్ చేసింది. ఎలాంటిది? ప్రయోగాత్మక్ मनोविज्ञान की उपयोगिता पर जोर देते हुए कहा. आविडेंटंटुंदे माउंट सेरी, शिक्षक को प्रयोगात्मक मनोविज्ञान का जितना अधिक ज्ञान होता है, ओके प्रयोगात्मक प्रैक्टिकल का ఎంత జ్ఞానం ఉంటుందో ఉతనా అధిక్ వహ జాన్, ఎక్కువ దాని మీద నాలెడ్జ్ అడుకొస్తుంది అని, ప్రాక్టికల్లోనే ఎక్కువ నాలెడ్జ్ వస్తుందని మాంటెసరీ చెప్తుంది అనమాట. ఓకే, మనోవిజ్ఞాన్ కి శాఖ కే రూప్ మే శిక్షా మనోవిజ్ఞాన్, ఓకే సైకాలజీలోని ఒక పార్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1900 నుంచి స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, కానీ అమెరికాకే ప్రసిద్ధ ఓకే సైకాలజిస్ట్ థార్నాయిడ్, ఇంకా జుడ్ స్టర్మర్, స్టైనల్, హాల్ అది వీళ్ళందరూ ఏమంటున్నారంటే శిక్షా మనోవిజ్ఞాన్ ఉన్నారు కదా, 1920లో నుంచి పూర్తిగా ఒక డివైడ్ అయిపోయి, ఒక సబ్జెక్ట్గా డివైడ్ అయిపోయి స్టార్ట్ అయింది అని చెప్తున్నాను. కానీ స్కిన్నర్ 1940లోని అమెరికా సైకాలజికల్ అసోసియేషన్ అండ్ 1947లోని అమెరికాకి నేషనల్ సొసైటీ ఆఫ్ కాలేజ్ టీచర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి దాని పేరున వీళ్ళు స్టార్ట్ చేసేసారు. దానివల్ల ఏమైంది? శిక్షా విధోనే స్కిన్నర్ కే శబ్దో మే యహ స్వీకార కర్నా శురూ కియా. అప్పటి నుంచి స్కిన్నర్ చెప్పింది వీళ్ళు అప్పటి నుంచి స్టార్ట్ అయిందని మొదలెట్టేసుకున్నారు. సో ఇతన కొటేషన్ ఏంటి అంటే, शिक्षा मनोविज्ञान मनोविज्ञान की वह शाखा है जिसका संबंध पढ़ाने व सीखने से. మెయిన్ సొల్యూషన్ ఏం తీశారు? ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏంటి అంటే ఓన్లీ ఇది దేంతో రిలేటెడ్ ఉంటుందంటే చదివించడం, నేర్చుకోవడం, దీంతో రిలేటెడ్గా శిక్ష మనోవిజ్ఞానాన్ని స్కిన్నర్ చెప్పారు అనమాట. ఓకే, అట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.